బట్ ఏంటంటే ఇది నేను ఫ్రస్ట్రేషన్లో చెప్పట్లేదు, ఇది నా ఫెయిల్యూర్ స్టోరీ కాదు, ఇది నా సక్సెస్ స్టోరీ. ఇంకా పిక్చర్ అవి బాకీ హే. అండ్ ఇంకొకటి, ఎవరైనా కానీ నన్ను ఇప్పుడు నువ్వు అడిగావు అనుకో, మరి దీని కన్క్లూజన్ ఏంటి, బ్రేక్ చేసావా అంటే, నన్ను ఇప్పుడు 10 years తర్వాత ఎవరైనా కలిస్తే నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, ఆ ఆన్సర్ నేను నీకు చెప్తాను, వాళ్ళకి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అన్న ఏమైందన్నా నువ్వు మిస్ అయిపోయావన్నా, చేయాల్సిందన్నా, నువ్వు రావాల్సిందన్నా, బాగా నీ స్టైల్ చూడాల్సిందన్నా వాళ్ళు అని అంటారు. నేనేమంటాను తెలుసా, డోంట్ వరీ, సినిమా ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది, వాళ్ళు ఇక్కడే ఉంటారు, మనం ఇక్కడే ఉంటాం, చూసే వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, పిక్చర్ అవి బాకీ ఇంకా అవ్వలేదు, ఇంకా it's not a happy ending, it is not an ending, and the battle is over when we say it is over. yes ఓకే, yes. సో అందుకే ఇది ఫెయిల్యూర్ స్టోరీ కాదు, ఇది ఫ్రస్ట్రేషన్లో చెప్పట్లేదు, ఇవన్నీ నేను షేర్ చేసుకుంటున్నాను, నా లైఫ్ స్టోరీ నా గురించి మీకు తెలియాలి, అది కూడా అంటే అది ఫ్రస్ట్రేషన్ కాదు, బట్ ఒక పాయింట్ వరకు డెఫినెట్ గా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, బికాస్ దాని వల్ల మన టైం వేస్ట్ అయింది. అది మనం ఎప్పుడు అలా నేను నాకు బ్రేక్ ఇవ్వలేదని దాన్ని పెట్టుకొని నేను చెప్పట్లేదు. ఆబ్వియస్లీ నేను ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీవన్, బట్ ఎట్ ద సేమ్ టైం నేను ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే, హీ వేస్టెడ్ మై టైం. అండ్ ఇంకొకటి, మన ఇద్దరం మ్యారేజ్ చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి వెళ్ళి చెప్పి వాళ్ళని అప్రోచ్ అయ్యి, అది అప్రోచ్ అవ్వడానికి కూడా నువ్వు చాలా ఆలోచించావు. దట్ యునో నేను అప్పటికే ఆల్రెడీ మంచి వర్క్ చేస్తున్నాను, నేను స్టార్టింగ్ నుంచి టాప్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, హీరోయిన్ గా చాలా సీరియల్స్ చేశాను, ఆ తర్వాత నా చాయిస్ తో నేను కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇవ్వండి, నాకు వేరే ఏదైనా ఇవ్వండి, ఆ హీరోయిన్ ది సేమ్ ఉంటుంది కదా, అలా 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 నా కెరియర్ ఆల్రెడీ అక్కడ ఉంది. ఓకే, సో ఆ టైంలో నువ్వు ఎవరో పరిచయం లేదు, తెలియదు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే కరెక్ట్ సమాధానం చెప్పకుండా నీకు కూడా వెళ్ళాలని లేదు అంత దూరం వరకు, మా పేరెంట్స్ దగ్గరకు వచ్చి వాళ్ళకి చెప్పాలని లేనప్పుడు, అందుకే ఇన్ని రోజులు మనం వెయిట్ చేసాం, ఫోకస్ చేస్తూ దట్ యూనో కష్టపడితే వస్తుంది. నువ్వు ఒక పక్కన ఎడిటింగ్ నేర్చుకున్నావు, నీకు లిటరల్ గా కంప్యూటర్ లో ఒక కీ కూడా వచ్చేది కాదు. నాకైతే ఒక రోజు ఏమైందంటే, తను కంప్యూటర్ ఇచ్చింది, ఒక రోజు కంప్యూటర్ ఇచ్చి నాకు ఇస్తే ఆ కంప్యూటర్ ఆన్ బటన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. సో అలాంటి పర్సన్ నువ్వు నీ మూవీ కెరియర్ కి హెల్ప్ అవుతుంది, దాన్ని ఎన్హాన్స్ ఎలా చేయొచ్చు అనేది చెప్పి ఎడిటింగ్ నీకు నువ్వే నేర్చుకున్నావు. అంటే నీ ఫ్రెండ్ హెల్ప్ చేశారు, నా ఫ్రెండ్ హెల్ప్ చేశాను. అండ్ నేను ఏవైతే కోర్సులు చేశానో ఇవన్నీ టాప్ ఇన్స్టిట్యూషన్ అండ్ టాప్ ఫీ కట్టి, వితౌట్ ఎనీ సబ్సిడీ ఆర్ ఎనీ స్కాలర్షిప్స్ లేకుండా నేను చేసిన వర్క్ తో కట్టుకొని చేసిన. సో ఇవన్నీ నేను కంప్లీట్ చేశాను, ఎందుకంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, బికాజ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇప్పుడు ఆస్ట్రిక్స్ లో నేను ఏమైతే నేర్చుకున్నానో అవన్నీ అప్లై చేయగలిగాను. అండ్ నన్ను ప్యారలల్ గా గాడ్ ఇలా ప్రిపేర్ చేశాడు. ఇక్కడ నేను ఇంకోటి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్, బికాజ్ నా లైఫ్ ని నువ్వు చూసావు. ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఫస్ట్. ఆయన నా లైఫ్లో నేను ఎప్పుడైతే బిలీవ్ చేశానో అప్పటి నుండి నా లైఫ్ చేంజ్ అయింది. అండ్ నువ్వు దగ్గరగా చూసావు ఎలా అయితే స్టెప్ బై స్టెప్ చేంజ్ అయింది. అండ్ నేను ఒకటి చెప్తాను, లైక్ నీకు చిన్నప్పటి నుంచి మీ మమ్మీ ఎలా అయితే ట్రైన్ చేసి నీకు స్ట్రిక్ట్ గా ఉంది మమ్మీ అని అప్పుడు నువ్వు అనుకున్నావు, కానీ దట్ మోల్డెడ్ యూ ఇన్ టు ద పర్సన్ దట్ యు వాంట్ టు డు. అండ్ నువ్వు మధ్యలో నీ ఫన్ చేసినా కూడా నీ ఏజ్ లో, అది అందరు చేస్తారు, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. ఎప్పుడైతే డాన్సర్ అయ్యావు, మీ ఫ్రెండ్స్ తో తిరగడం అదంతా చేసావు, స్పెండ్ చేసావు, మనీ అంతా ఎంజాయ్ చేసావు, ఆల్ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఓకే. కానీ నువ్వు ఆఫ్ ట్రాక్ వెళ్ళలేదు. ఎవరికైనా పేరెంట్స్ లేరు, ఎవ్వరు అడిగే వాళ్ళు వెనక ముందు ఎవ్వరు లేరంటే వాళ్ళు ఈజీగా ఆఫ్ ట్రాక్ వెళ్ళొచ్చు. ఈ సెల్ఫ్ మోటివేషన్ దట్ నేను ప్రూవ్ చేయాలి, నేను ఎడ్యుకేషన్ చేయాలి, నేను కోర్సెస్ చేయాలి, ఇది అందరికీ రాదు విల్లి. దిస్ ఇస్ నాట్ కామన్. లైక్ నేనే నా గ్రాడ్యుయేషన్ డిస్కంటిన్యూ చేసి ఇప్పుడు వరకు అనుకుంటూనే ఉన్నాను, ఒక రోజు నేను గ్రాడ్యుయేషన్ చేస్తాను. బట్ వేర్ ద మోటివేషన్? ఆ మోటివేషన్ ఎవరో ఎక్స్టర్నల్ వాళ్ళు ఇవ్వాలి, లేదంటే ఎవరో ఒకరిని చూసి మనం నేర్చుకోవాలి, అలా కాదు. నువ్వు సెల్ఫ్ మోటివేటెడ్ ఉన్నావు. అండ్ నువ్వు ఓన్లీ మోటివేషన్ ఉండడమే కాదు, నువ్వు చేసుకున్నావు. నువ్వు 10th నుంచి నీ ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేస్తే 6 years తర్వాత ఎప్పుడైతే నువ్వు పికప్ చేసావు, నువ్వు ఏమేమి చేసావు చెప్పు. నేను యాక్చువల్గా ఇంటర్ చేశాను, గ్రాడ్యుయేషన్ చేశాను, పీజీ చేశాను, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్ అండ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్,
సో ఇవన్నీ కంప్లీట్ చేస్తూ ఒక స్టూడియో రన్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేస్తూ ఈవెంట్ చేస్తూ సో టోటల్గా ఇన్ని థింగ్స్ హ్యాండిల్ చేసేవాడిని. అండ్ నేను ఎప్పుడైతే ఇంటర్ రాయడానికి మళ్ళీ బ్యాక్ వెళ్ళానో నేను చిన్నప్పుడు మా మా కజిన్స్ పిల్లల్ని పట్టుకొని ఆడుకొని ఎత్తుకొని తిరిగేవాడిని. ఆ పాప ఇంటర్లో నా వెనుక బెంచ్లో ఎగ్జామ్ అంతా రాసాక బాబాయ్ అంటుంది, అని తిరిగి చూస్తే తను ఇంటర్మీడియట్ రాశాను. అండ్ సో ఇవన్నీ ఏంటంటే నాకు చేయాలని ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం నువ్వు కూడా నాతో పాటు ఉన్నావు. ఇంకోటి నేను నాకు గాడ్కి తర్వాత నీకు క్రెడిట్ ఇస్తాను. బికాజ్ నా స్ట్రెంగ్త్ కూడా నా బ్యాక్ బోన్ అయి ఉన్నావు. అండ్ నీ ఫాదర్ అండ్ నీ పేరెంట్స్కి నీకు వన్ డేలో నువ్వు అనుకున్న నీకు నీ నీ స్థాయిలో మ్యారేజ్ చేసి నీ దాంట్లో తెలుసు మన సిస్టర్ది కూడా ఎలా చేస్తాం. సో ఆ లెవెల్లో మ్యారేజ్ చేసి ఏ కంట్రీలో అంటే ఆ కంట్రీలో ఉంది పాసిబిలిటీస్. కానీ నువ్వు అవన్నీ పక్కకు పెట్టేసి నన్ను ఓపిక్గా సహించి నేను ఏం చేసినా కూడా అంటే నేను కోర్స్ చేసినా కూడా చెయ్యి, నువ్వు ఫినిష్ చేయి, నువ్వు చేయగలుగుతావు, తర్వాత నేను ఇచ్చేయాలనుకున్నావు కానీ చేసేయి అని నువ్వు కూడా ఉండి నాతో పాటు పుష్ చేసి నాకు ఏదైనా కావాలంటే నాకు ఉండి నాకు సడన్గా ఎక్కడికి వెళ్ళాలంటే డ్రైవింగ్ లేదంటే నువ్వు డ్రైవింగ్ నేర్పించి సడన్గా నేను బ్యాచులర్ లైఫ్లో అడ్మిట్ చేస్తున్నాను నేనే నీ డ్రైవింగ్ గురు. నా బ్యాచులర్ లైఫ్లో నేను అంత బిజీ లైఫ్లో నాకు ధోబీ లేదు, క్లోత్స్ వాష్ చేయడానికి ధోబీ రావట్లేదు. అది ఏదంటే నువ్వు వెళ్ళి ఒక గేమ్ షోకి వెళ్ళి అదే రోజు నువ్వు వెళ్ళి ఒక వాషింగ్ మిషన్ గెలిచి వాషింగ్ మిషన్ చెప్పాను నేను ఈరోజు గేమ్ షో వెళ్తున్నాను, ఒక వాషింగ్ మెషిన్ తీసుకొస్తాను నీకు అని. నువ్వు అలా డబ్బులు ఇవ్వడం కాదు, యాక్చువల్గా డబ్బులు ఇవ్వడం అనేది ఎవరైనా ఇస్తారు. డబ్బులు ఇస్తే మనకు డబ్బులు ఉంటే ఎవరైనా ఇవ్వగలుగుతారు. కానీ ఆ టైంలో మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అప్పుడు కూడా లేము. నేను కూడా మంచి సక్సెస్ఫుల్ ఆర్టిస్టే, కానీ పీపుల్ అనుకుంటారు దట్ ఆర్టిస్ట్ అంటే ఏదో ఒక ఫిగర్ ఎర్న్ చేస్తారు అని అనుకుంటారు. బట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్ గైస్, ట్రస్ట్ మీ. సో ఉన్న దాంట్లోనే సపోర్ట్ చేయడం అనేది గొప్ప, ఇంత ఉంటే ఇంత ఇవ్వడం అనేది గొప్ప కాదు. అండ్ దట్ ఈస్ నాట్ ఫర్ మీ. నేను బోత్ వేస్ అంటున్నాను ఢిల్లీ గారికి కూడా. ఆయన ఏ స్టేజ్లో అయినా ఎప్పుడైనా నేను ఏదైనా అడిగినాను అనుకో, లైక్ ఆ టైంలో బిల్లి నాకు ఇది కొని పెట్టు కావాలని కొని పెడతాను 100%. ఎప్పుడు నో నాకు అంత ఇది లేదు ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇప్పుడు ఎలా, నెవర్ కొని పెడతాను. ఎప్పుడు అదే చెప్పేవారు. సో ఈ పాయింట్లో నేను ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు తెలియని వాళ్ళకి చెప్తున్నాను, నా లైఫ్లో వై అశ్విత నీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా, ఎందుకు చూస్ చేసుకున్నా. నాకు బ్రేక్ ఉన్నా బ్రేక్ లేకపోయినా, నా దగ్గర అన్నీ ఉన్నా అన్నీ లేకపోయినా ఎప్పటికీ నాతో ఉంది అశ్విత. సో అందుకే నేను డే 1లోనే నేను ఫిక్స్ అయిపోయాను. 1 year అయినా 10 years అయినా 15 years అయినా నేను తనతోనే ఉంటాను, తన్నే మ్యారేజ్ చేసుకుంటాను. అందుకే మనము 13 years వెయిట్ చేసాం. సో ఇఫ్ యూ డోంట్ నో దట్ గైస్, వెల్కమ్ టు ద పార్టీ. 13 years వెయిట్ చేసి 14th year మేము మ్యారేజ్ చేసుకున్నామని. సో చాలా మంది అనుకుంటారు మీ పేరెంట్స్ ని కన్విన్స్ చేయడానికి అంత టైం పడిందా, కానీ కాదు. అప్పటికి వాళ్ళు కన్విన్స్ అయిపోయి ఇంకా ఎప్పుడు చేసుకుంటారు అనే స్టేజ్లోనే ఉన్నారు వాళ్ళు. బట్ యా, అంటే మా స్ట్రగుల్స్ వేరు, మా స్ట్రగుల్స్ ఇది అనమాట. దట్ పేరెంట్స్ కూడా మా ఇద్దరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ప్రైడ్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరు అలా అనుకోకూడదు దట్ యునో ఓకే సెటిల్ అయిన అమ్మాయిని పట్టుకొని సెటిల్ అయిపోయాడు అన్నట్టు ఎవరు అనుకోకూడదు అని చెప్పి వీ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దిస్ లాంగ్. సో ఇప్పుడు మనకున్న పొజిషన్ ఏంటి? ఇప్పుడు మనకు లైఫ్లో ఎలాంటి ల్యాక్ లేదు, ఎలాంటి ప్రెషర్ లేదు, స్ట్రెస్ లేదు, అండ్ మనం ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు, అండ్ వాళ్ళని వీళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు. వరల్డ్ అంతా ఒక క్రైసిస్ త్రూ ఇంత వెళ్ళింది ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల, అది మన వరకు రాలేదు. అవును, అంటే ఎవరెవరైతే దీంతో ఎఫెక్ట్ అయ్యారో అందరూ చాలా తొందరగా కోలుకోవాలని మనం కోరుకున్నాం. అండ్ ఇదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా నార్మల్ అయిపోవాలి. బట్ ఈ సిచ్యువేషన్ మా లైఫ్లో ఎఫెక్ట్ అవ్వలేదు. యాక్చువల్లీ మన లైఫ్లో ఎఫెక్ట్ అవ్వలేదు. మా లైఫ్లో అయితే టోటల్గా ఆపోజిట్ అయింది. అంటే మనం ఫ్లరిష్ అవుతూనే అయ్యాము, హౌస్ కంప్లీట్ చేయగలిగాము, అండ్ మనము ఎలాంటి ప్రెషర్ లేకుండా లైఫ్లో ఉండగలిగాము. అండ్ ఈవెన్ కోవిడ్తో కూడా ఎఫెక్ట్ అవ్వలేదు.
సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే వర్క్ కోసం ఇప్పుడు ఈ సో కాల్డ్ పెద్ద హీరోస్ దగ్గర ఢిల్లీ గారు వెళ్ళలేదు. మన యాస్ట్రిక్స్ ఫ్యామ్, మన వ్యూవర్సే మనకు ఆ పొజిషన్ ఇచ్చారు. సో ఎస్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే మా ఛానల్ ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు మేమిద్దరం ఇలా వర్క్ చేయగలుగుతున్నాం. ఎలా అంటే ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఆఫ్టర్ స్విచ్చింగ్ ఓవర్ టు యూట్యూబ్ కదా. సో యా గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. మేము కాంటెంట్ క్రియేషన్ టైంలో కూడా మీ గురించి ఆలోచించి మన ఆడియన్స్ ఏం కావాలి, మన ఆడియన్స్ ఏం చూడాలనుకుంటారో చాలా రీసెర్చ్ చేసి చాలా ఆలోచించి వీడియోస్ చేస్తాము. ఊరికి జస్ట్ వెళ్ళి ఆ వీడియోస్ చేసేస్తామని కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా నాకు చెప్తూ ఉంటారు చాలా సార్లు, నువ్వు ఎక్కువ ప్రెషర్ తీసుకుంటావు బికాస్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ యూ పీపుల్. ఇది నా ఇంటర్వ్యూ కాదు, నువ్వు చెప్పుకుంటావు. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా నా సిస్టర్ కూడా తన కాళ్ళ మీద తను నిలబడింది. నేను ఎప్పుడైతే నా క్వాలిఫికేషన్ డిస్కంటిన్యూ చేశానో అప్పుడు కూడా నేను తనని కూడా పుష్ చేసేసాను. తను కూడా ఇప్పుడు షీఈ్ వర్కింగ్ యాజ్ అ స్పెషల్ ఎడ్యుకేటర్. సో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉంటారో, స్పెషల్ చిల్డ్రన్, వాళ్ళని తను ట్రైన్ చేయడం తనకు చాలా ఇష్టం. అంటే సోషల్ సర్వీస్ లాగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం తనకి అంటే ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ఉండాలి. సో తను అందులో చాలా ఎక్స్పీరియన్స్డ్ అయింది. షీ హాస్ గాట్ మోర్ దెన్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో తను చెప్పట్లేదు కానీ నువ్వే తన్ని పుష్ చేసి తనకి ఈ కోర్స్ జాయిన్ చేసావు కదా. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో తను కూడా తన కాళ్ళ మీద నిలబడాలని నాకు. సో అందుకే తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తనని తిట్టి చేసి వెంటపడి తన కోర్స్ అయిపోయేలాగైతే చేశాను. సో ఇప్పుడు తనైతే హ్యాపీగా. అండ్ నా బ్రదర్ గవర్నమెంట్ తన పొజిషన్లో తను స్టెప్ బై స్టెప్. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఉన్నారు మీకు, మీ బ్రదర్ కానీ మీ సిస్టర్ కానీ, నువ్వు పెద్దగా టచ్లో లేవు కదా వాళ్ళతో. ఎందుకంటే నేను నా లైఫ్లో బిజీ అయిపోవడం వల్ల నేను అంటే మరీ మేము 16, 14, 15, 20లో అయితే లేవు కదా. అంటే మేము అంత పట్టింపులు పెట్టుకోవడానికి. సో నా లైఫ్లో నేను బిజీగా ఉండడం వల్ల గ్యాప్ ఏర్పడింది. నేను వాళ్ళని కలవలేకపోయాను. వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, నేను నా లైఫ్లో నేను. సో అది చాలా మంది అది కూడా అడుగుతూ ఉంటారు, అందుకే నేను ఆ క్వశ్చన్ అడిగాను నేను. అండ్ యా గైస్, ఇప్పుడు లైఫ్ పొజిషన్ అయితే ఇలా ఉంది. వీఆర్ రియలీ హ్యాపీ విత్ అవర్ వర్క్, విత్ వేర్ ఆర్ లైఫ్ ఇస్ గోయింగ్. మా హౌస్ రెడీ అయిపోతుంది. చిన్న వీడియోస్లో నేను ప్రతి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి మిమ్మల్ని బోర్ చేసేసాను మా హౌస్ రెడీ అవుతుంది అని. బట్ ఎస్ గైస్, ఐ థింక్ అ హౌస్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ ఎనీ వన్. అండ్ అది కూడా మేము ఏం ప్రెషర్స్ అండ్ ఏం లోన్స్ లేకుండా కట్టాం కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ ట్రూ సక్సెస్. మనం ఓన్లీ వర్క్ చేయట్లేదు, మన వర్క్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ అఫ్కోర్స్ ప్రెషర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, అది ప్రతి ఒక్క జాబ్లో ఉంటుంది. బట్ అట్లీస్ట్ వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ సెల్వ్స్, వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీ వన్ ఎల్స్ అనమాట. మా కండిషన్స్ మీద మా సెల్ఫ్ రెస్పెక్ట్ని హోల్డ్ చేసుకుంటూ మేము వర్క్ చేసుకోగలుగుతున్నాం. సో దానికి చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ ఎస్ విలి, మన ఇద్దరం కలిస్తే అది పవర్ వేరు. పిక్చర్ అవి బాకీ హై మేరే దోస్త్. సో ఇండస్ట్రీలో మనం వెళ్ళడం 100% ట్రూ, బ్రేక్ చేయడం ట్రూ, అండ్ మనం అక్కడ ఉండడం కూడా ట్రూ. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందరు అక్కడే ఉంటారు, మనం కూడా ఇక్కడే ఉంటాం, మీరు కూడా ఇక్కడే ఉంటాం. సో అందరూ జస్ట్ మీరు చేయాల్సింది చూస్తూ ఉంటాం. Okay, so and once again we would like to thank God again for giving us this opportunity and blessing us with wonderful marriage life and a blessed life. So and also our parents, we also thankful to our parents, mummy, papa, because they have supported us in each and every small thing we do. And వాళ్ళు throughout గా ఉన్నారు మనతో ఇప్పటి వరకు. అండ్ ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ ఎవరైతే నా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికీ, నా టీచర్స్ అండ్ ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సందర్భంగా, నాతో పాటు ఉన్నవాళ్ళు. అండ్ నీకు ఎస్పెషలీ స్టార్టింగ్ నుండి నన్ను ఎలాంటి పొజిషన్లో నుండి చూసావు, ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో కూడా చూసావు, నీలో ఇంత మార్పు కూడా లేదు.
అండ్ నీ పేషెన్స్లో కానీ నీ ఓపికలో కానీ ప్రతి ఒక్క దాంట్లో నువ్వు యాజ్ ఈజ్గా సేఫ్. అండ్ ఆబ్వియస్లీ కొంచెం చాలాస్తాను, అది వేరే విషయం. కానీ థ్యాంక్స్ టు యూ, నాతో పాటు ఇంతవరకు నాకు ట్రావెల్ అయ్యావు. అండ్ మన ఇద్దరిలో ఏంటి తెలుసా విధి, మన ఇద్దరం ఒకరినొకరు వీక్ చేయము, స్ట్రాంగ్ చేస్తామన్నమాట. అండ్ అందరికంటే ముఖ్యంగా మన ఆస్ట్రిక్స్ ఫ్యామిలీకి మనం థ్యాంక్స్ చెప్పాలి. అండ్ వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా మనకు సపోర్ట్ చేస్తూ ఇంత మంచి ఆడియన్స్ మనకు ఉన్నారని అందరూ అంటూ ఉంటారు, గుర్తుంది. సో అందరికీ ఆస్ట్రిక్స్ ఫ్యామిలీకి థ్యాంక్స్. అండ్ దాంతో పాటు చైన్ డెవలప్ అయిన నా డిఎల్సీ టీవీ అండ్ డాన్స్ లవర్స్ అందరికీ థ్యాంక్స్. అండ్ ఇలానే మేము కంటిన్యూ చేస్తూ మంచి మంచి వీడియోస్ అండ్ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్స్ మేము చేస్తూ ఉంటాం. అండ్ మీరు మొత్తం టోటల్గా తనని ట్రస్ట్ చేయొచ్చు, బికాస్ తను మొత్తం చింతపండు చేసేస్తుంది షూటింగ్లో కానివ్వండి, పిక్చర్స్లో కానివ్వండి, సబ్జెక్ట్స్లో అండ్ కాంటెంట్ క్రియేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు నచ్చిందంటే అది జెన్యూన్ కాంటెంట్ అయి ఉంటుందని మీరు ఫిక్స్ అయిపోవచ్చు. అండ్ బిలి గారు వెళ్ళక ముందు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది మీకు. ఏంటి? నాకు సర్ప్రైజా? ఎస్, ఇది ఒక చిన్న గిఫ్ట్ ఉంది. మీరు నా పొద్దున్నుండి అసలు నాకు ఏం తెలియకుండా చేస్తున్నావు. ఓకే, పొద్దున్నుంచి కాదు బిలి, నేను మనం ఇంటర్వ్యూ ఎప్పుడు ప్లాన్ చేసాం అప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాను. అవునా? సీరియస్లీ? ఏంటా చూడు, నేను చాలా రోజు నుంచి చూస్తున్నాను. మీ మమ్మీ పాప పిక్చర్ చాలా పాతగా అయిపోయింది. అందుకే నేను పిక్చర్ పోర్ట్రేట్ పెయింట్ చేయించాను. ఇది రియల్గా చెప్తున్నాను. నేను డాన్సర్గా చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి మా మదర్ ఫాదర్ ఫొటోస్ చూస్తే అన్నీ మొత్తం కట్ అయిపోయి చినిగిపోయి అన్నీ పాత పడిపోయి ఎక్కడో ఉన్నాయి. నేను ఒక 2 ఫొటోస్ రికవర్ చేసి కెమెరాతో మళ్ళీ పిక్చర్స్ తీసి వాటిని ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాను. అది అది ఇవే పిక్చర్స్ యాక్చువల్గా లాస్ట్ మన ఇంట్లో ఉన్నాయి. మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసి ఇది నా గురించి చేపించింది మోకి. ఇది ఎవరైతే చేశారో చాలా చాలా థ్యాంక్స్. ఇది యాక్చువల్గా నేను నిజంగా నాకు చాలా చాలా ఎమోషన్స్ రన్ అవుతున్నాయి. థ్యాంక్స్ మోకి, థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్ని అసలు 0 నుండి ఇప్పటి వరకు ఒకే ఒక మనిషి తను ప్రతి ఒక్క మూమెంట్ చూసిందంటే తను ఒక్కతే. సో అండ్ ప్రతి ఒక్క మూమెంట్లో ఉంది. అండ్ తనకి యాక్చువల్గా చెప్పాలంటే చిన్న 1 or 2 days మ్యాటర్ అండి. అంటే ఈ రోజుల్లో మనం తెలుసు కదా, అంటే అంత ఓపికగా ఎవరు ఉంటారు. 1-2 రోజుల్లో తను వద్దనుకొని వెళ్ళిపోయి తనకు కావాల్సుకున్న లైఫ్ తను ఏ కంట్రీలో కావాలనుకుంటే ఆ కంట్రీలో తను ఉండాల్సిన, అంటే నేను కంట్రీ అని ఎందుకు అంటున్నా అంటే జస్ట్ అబౌట్ అఫోర్డ్ చేయగలుగుతున్నాను అంతే. ఇండియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, అది నాకు కూడా తెలుసు. అందుకే జస్ట్ అలా అఫోర్డ్ చేయగలుగుతాం కదా అని అంటున్నాను. సో నేనైతే చాలా చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతాను బికాజ్ నాకు ఇలాంటి పర్సన్ దొరికింది కాబట్టి. అండ్ అందుకే అనుకుంటారు అందరూ, అంటే అష్మిత నువ్వు అలా ఎలా కుదిరింది, అలా ఎలా కనెక్ట్ అయ్యింది, అదంతే అలా జరిగిపోయింది. సో థ్యాంక్ యూ మోకి, థ్యాంక్ యూ నాతో పాటు ప్రతి ఒక్క మూమెంట్లో ఉన్నావు. అండ్ థ్యాంక్ యూ. నీకు కూడా థ్యాంక్స్. నీకు కూడా థ్యాంక్స్. చాలా యూజ్ చేసావు.
ఏంటంటే ఏమో అంటే నేను ఎప్పుడు ఒక కంఫర్టబుల్ లైఫ్, ఒక కంఫర్టబుల్ చూసాను కదా. సో ఇంత దగ్గరలో ఒక పర్సన్ని చూడడం, ఇంత స్ట్రగుల్స్ ఫేస్ అయిన పర్సన్ని చిన్నప్పటి నుంచి లైక్ యూనో ఒక్కడే ఇంతవరకు రావడం. అఫ్కోర్స్ అందరూ కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తారు మన లైఫ్ జర్నీలో ఏదో ఒక విధంగా, కానీ మోస్ట్లీ చూస్తే అయితే నువ్వు అలోన్గానే సాధించావు ఏదైనా సరే. నేనున్న దగ్గర నుంచి నేను 50-50 పార్ట్నర్షిప్ అని అంటాను, కానీ బిఫోర్ దట్ అయితే నువ్వు చాలా స్ట్రగుల్ చేసావు. అండ్ యా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నీ గ్రోత్ చూసాను. నేను లైక్ A to Z మొత్తం తెలుసు. మనకి అంతా చాలా ట్రాన్స్పరెంట్ రిలేషన్షిప్ ఉంది యాక్చువల్గా. సో మాకు ఫోన్స్కి కూడా గొడవలు అవ్వవు. దట్ నువ్వు నా ఫోన్ టచ్ చేయకు, నేను నీ ఫోన్ టచ్ చేయను, నా ఫోన్ ఎందుకు టచ్ చేసావు, అవన్నీ కూడా లేవు. సో యా ఐ ఫీల్ దట్ ఐఎమ్ జస్ట్ బ్లెస్డ్ టు బీ ఇన్ అ రిలేషన్షిప్ లైక్ దిస్. మా మ్యారేజ్ అనేది మాకు చాలా స్ట్రెస్ఫుల్గా కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు, బికాస్ వీ వర్క్ టుగెదర్ ఆల్సో. కానీ అట్ ద సేమ్ టైమ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ద లార్జర్ పిక్చర్ ఏంటంటే వీ కెనాట్ డూ విదౌట్ ఈచ్ అదర్, అంతే. So yes, Billy, we have made it. Yes. We have shown everyone. We have made it. అండ్ ఇంకా చాలా లాంగ్ జర్నీ ఉంది ఇంకా మనకు. Yes. అండ్ పిక్చర్ అవి బాకీ హై, ఇంకా మీరు చూడాల్సిన స్టోరీస్ చాలా ఉన్నాయి. నేను నీతో బుడ్డా అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను. ఎందుకు అప్పుడే వద్దు, నేను ఎప్పటికీ బుడ్డి అవ్వను, అది నాకు తెలుసు. ఇప్పుడే వద్దు, ఇంకా మనం ఇంకా చాలా టైం ఉంది దానికి. చాలా టైం ఉంది. ఎస్, ఇంకా మనం చాలా వెకేషన్స్కి వెళ్ళాలి, చాలా పనులు చేయాలి, మన హౌసెస్ అన్నీ ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి కదా. యా, దానికంటే ముందు మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్గా ఉండండి. అండ్ ఈ సిచ్యువేషన్ అంతా తొందరగా డిజాల్వ్ అయిపోవాలని వెయిట్ చేస్తున్నాం. అండ్ మనం చేయగలుగుతాం కూడా. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ పీపుల్ ఫర్ సపోర్టింగ్ Asterix like you have. This is crazy what we have become just because of you people. So yes guys, if you enjoyed this episode, you know what you have to do. Subscribe, like and share, and follow us both on all our social media handles. My social media handles కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఈ వీడియోలో ఏదైనా మీకు నచ్చితే, ఏదైనా కొంచెం టచ్ అయితే ప్లీజ్ షేర్ ద లవ్ యూ గైజ్. ఓకే, యా. సో we'll see you in another new episode of Asterix very soon. నేను కెమెరా ముందు ఉంటాను, బిల్లీ గారు కెమెరా వెనక ఉంటారు. See you very soon. Till then, it's bye from Asterix.